గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా అవి ఎప్పటికీ వదిలిపోవని చెప్పి. వాటిని మళ్ళీ గుర్తు చేసుకునే టైం అయితే వచ్చిందనమాట, July 3rd. సో మనతో పాటు ఉన్నారు టాలీవుడ్స్ నెక్స్ట్ లవర్ బాయ్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ నేషనల్ క్రష్ అండ్ ఇక్కడ ఈటీవీ విన్లో ఆల్రెడీ గెలిచేసిన ఒక డైరెక్టర్ అనమాట. మాట్లాడదాం. గుర్తుకొస్తున్నాయి యాక్చువల్లీ మీకు. నిజంగా మాకు మళ్ళీ గుర్తు చేయబోతున్నారు. ఆల్రెడీ ఈటీవీ విన్లో 90s ఒకటి వచ్చిందండి, గుర్తు చేశారు, సక్సెస్ అయ్యారు. సో మీరు కూడా ఈటీవీ విన్తో ట్రావెల్ అయ్యి సక్సెస్ అయ్యారు. సో ఆల్రెడీ థియేటర్లో కూడా ప్రూవ్ చేసుకుంది లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో. సో అది కూడా మళ్ళీ కొంచెం 90s కిడ్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకు గుర్తుకొస్తున్నాయి? థియేటర్కల్ వెళ్ళలేదు? థియేటర్కల్ కంటే బేసిక్గా ఫస్ట్ ఈ కథ రాసుకున్నప్పుడు థియేటరా సిరీసా అని చెప్పి సినిమా స్టార్ట్ అవ్వలేదండి. రాస్తున్న కొద్దీ చాలా విషయాలు చెప్పాలనిపించింది అనమాట. సో దాన్ని ఒక 2 అవర్స్లో రాస్తుంటే వెళ్తూనే ఉంది. చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి అనమాట. దానివల్ల 2 అవర్స్ 2.5 అవర్స్కి లెంత్కి మించి 3.5 అవర్స్ వరకు వచ్చింది. దీన్ని సినిమా లాగా చేస్తే దాదాపు 1.5 అవర్స్ తీసేయాల్సి వస్తుంది. కానీ కథ అదంతా అవసరం. సో అప్పుడు దీన్ని వెబ్ సిరీస్లానే చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా వెబ్ సిరీస్లానే మంచి ఏదైతే చెప్పాలనుకుంటున్న సెన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఏమి వెళ్ళకుండా కట్ చేయకుండా దాన్ని సినిమాలానే చేద్దాం, మన సిరీస్లానే చేద్దాం అని చెప్పేసి ఎవ్రీ ఎపిసోడ్ ఆన్ అండ్ యావరేజ్ 1/2 అవర్ నుంచి అలా ఒక 3.5 అవర్స్ వరకు కంటెంట్ వచ్చింది. దానివల్ల ఇంకా వెబ్ సిరీస్కే స్టిక్ అయిపోయావు. సో వెబ్ సిరీస్లో చేసావు అనమాట 7 ఎపిసోడ్స్. సో నాకు బేసికల్లీ ఇలా ఉన్న వాళ్ళు రియల్ ఆర్ట్ ఫామ్ని ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ అనేది అందరికీ ఎయిమ్, అది కొంచెం ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్. ఇప్పుడు సిరీస్ డైరెక్టర్ అనే దానికంటే సిల్వర్ స్క్రీన్లో ఒక సినిమా తీసిన డైరెక్టర్ అంటే అది ఒక దానికి వచ్చే వాల్యూ వేరు. బట్ మీరు మీ కథని కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి అవుతూ ఉంటారు చూడండి. ఇలాంటి వాళ్ళు ఇంకా అంటే ఆర్ట్ ఫామ్ ఇంకా స్పాయిల్ అవ్వలేదు, కంప్లీట్ కమర్షియల్ అయిపోలేదు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మీలాంటి వాళ్ళని చూస్తే. అంటే మంచి కథ చెప్పాలి, అది సినిమా సిరీసా కాదు, మంచి కథ చెప్పాలి అని. నైస్. సో ఆక్వర్డ్గా మీకు హాయ్ కూడా చెప్పలేదు, స్టార్ట్ చేశాను. మీరు చెప్పారు అది కండి. సో ఏంటన్నా ఎలా ఉంది? ఆల్ గుడ్ 8 years గుర్తొచ్చినాయి. మాకు 8 years తెలుసు, మాకు 2018 నుంచి తెలుసు మీది. ఈ 8 years ఏమన్నా గుర్తొచ్చినాయి గట్టిగా? 8 years అయిపోయింది. 8 years అయిపోయింది అంటే మరీ యంగేజ్లో వచ్చారు కాబట్టి. యా అంటే ఆ బోల్డ్ గుర్తొచ్చాయి బిఫోర్ దట్ ఆల్సో. ఇంకా చెప్పాలంటే మాకు గుర్తుకొస్తున్నాయి చూస్తే మీకు మీ చైల్డ్హుడ్ తప్పకుండా గుర్తొస్తుంది. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గుర్తొస్తారు. సో అమ్మమ్మ తాతయ్యలు గుర్తొస్తారు. సో ఆ నాస్టాల్జియా మూమెంట్ అయితే ఫర్ షూర్ ఈటీవీ విన్ స్టాంప్ లాగా అదైతే ఉండబోతుంది. బట్ దాంతోపాటు బోల్డ్ అంత డ్రామా ఉండబోతుంది. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ మధ్య జరిగే చిన్న ఆ డ్రామా ఇదంతా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ July 3rd. సో యాక్చువల్లీ కథ ప్రకారం అయితే మనకి చిన్నప్పుడు విషయాలు, ఫ్రెండ్స్ ఇవన్నీ గుర్తొస్తాయి, లవ్ స్టోరీ ఇదంతా. బట్ మీరు సెట్స్లో ఉండి గుర్తుకొస్తున్నాయి, సెట్స్లో ఉన్నారు కాబట్టి మీకు సెట్స్ అంతా గుర్తొచ్చినాయి. 8 yearsలో మీరు పడ్డ స్ట్రగుల్స్ కానీ ఈవెన్ అంటే మీరు ఎక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ని గట్టిగా యూస్ చేసుకోవాలి, సొంతంగా ఎదగాలని అనుకున్నారు తప్ప బ్యాక్గ్రౌండ్ యూస్ చేసుకోవాలని కూడా అనుకోలేదు. ఇంతకుముందు మిమ్మల్ని చాలా మంది అప్రిషియేట్ చేశారు దానికి. సో ఎప్పుడైనా కొన్ని చిన్న చిన్న స్ట్రగుల్స్ పడ్డవి, ఇంట్లో చెప్పకుండా ఉంచుకున్నవి, ఇలాంటివి ఏమైనా గుర్తొచ్చినాయా? అయ్యో చాలా ఉన్నాయి. అది ఎప్పుడు నాతో ఉండిపోతాయి అలాంటి మెమరీస్. దట్టు సినిమా వరకు వస్తే ఇనీషియల్ డేస్లో ఒక అప్కమింగ్ యాక్టర్గా అదే సినిమా ఫీల్డ్లో చాలా చేంజెస్ చూస్తాం కదా. ఇనీషియల్గా అయితే ఇప్పుడు మనం ర్యాండమ్ ఆడిషన్స్ ఇవ్వడం, రిజెక్షన్స్ చూసుకోవడం. లైక్ ఒక 10 daysలో నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక 10 daysలో షూట్ స్టార్ట్ అయ్యేది, కాల్ ఆఫ్ చేస్తారు, ప్రాజెక్టే కాల్ ఆఫ్ చేస్తారు. సో నేను దానికి లుక్ ప్రిపేర్ అయిపోయి నేను ఏం చేయబోతున్నాను, క్యారెక్టర్ ప్రిపేర్ అయిపోయి ఎక్సైట్ అయ్యి, అంటే నా ఫస్ట్ సినిమా అవ్వబోతుంది అనుకొని అది నాకు అవ్వకపోతే అది ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే మనం స్ట్రాంగ్గా లేకపోతే గివప్ చేశారంతే సార్. ఎందుకంటే మనతో పాటు ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరూ లైఫ్లు వేరే ఉంటాయి. సో సొసైటీలో కానీ సో వీ షుడెంట్ కంపేర్ చేసుకున్నాము అంటే వీ కాంట్ సర్వైవ్. సో బట్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్లో ఆల్ దిస్ ప్రాసెస్ మనం నేర్చుకున్నవి ఎక్కువ. సో గుడ్ మెమరీస్ అన్నవి ఇప్పుడు మనకేంటంటే ఈరోజు మనం చేయగలిగింది చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ నా. సో అప్పట్లో స్ట్రగుల్స్ అన్నవి ఎప్పుడు ఉంటాయి, దట్ విల్ టీచ్ యూ ఎ లాట్. ఇన్ దట్ వే ఐ టేక్ ఇట్ లైక్ పాజిటివ్. ఓకే. ఏదైనా అవమానపడ్డ స్ట్రగుల్ ఇంట్లో చెప్పలేదు, ఇంట్లో చెప్తే మళ్ళీ
వాళ్ళు ఏదైనా అబ్జెక్ట్ చేయడమో లేకపోతే వాళ్ళు బాధపడడమో జరుగుతుంది కదా. రైట్ రైట్ ఈవెన్ మీ 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 ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే వాళ్ళు ఎందుకు అలా జరిగింది నేను ఇన్వాల్వ్ అవుతాను అంటారు, బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. బట్ మీరు చెప్పకుండా దాచిన ఏదైనా అవమానపడ్డ సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు? అంటే నాకు బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా అంటే ఇప్పుడు తాతయ్య ఎడిటర్, ఫిలిం ఎడిటర్, సో మామయ్య కూడా ఫిలిం ఎడిటర్. సో టెక్నికల్ సైడ్ ఉన్నారు, బట్ యాక్టింగ్ సైడ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. నేను నా ఫ్యామిలీలో నేను ఫస్ట్ టైం ట్రై చేయడం సంథింగ్ దట్. ఇప్పుడు మా డాడీ విషయంకి వస్తే డాడీ వచ్చి ఇస్రోలో సైంటిస్ట్, సో అదంతా టోటల్ డిఫరెంట్ జోన్. సో నేను పెరిగింది కూడా అలాంటి సొసైటీలోనే పెరిగాను. అంటే చదువుకోవడం, ఎడ్యుకేషన్, తర్వాత ఆర్ట్ సైడ్ తక్కువ, ఈవెన్ స్పోర్ట్స్ సైడ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఏంటంటే దానికన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ సైడే ఎక్కువ ఫోకస్ ఉండేది సొసైటీలో నా చుట్టుపక్కల. సో అదంతా క్రాస్ చేసి ఓకే మనం చేయాలనుకుంది చేయడం, దానికి మెయిన్ కారణం ఫ్యామిలీ, మామ్ డాడ్ అండ్ అక్క, వీళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఐ కాన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్గా మెనీ థింగ్స్ హ్యాపెన్. అప్పుడప్పుడు కాన్ఫిడెన్స్ పోతాం, లో అనిపిస్తుంది, ఇది అయ్యే పని కాదు అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. కానీ అవి ఇంట్లో ఎక్కువ షేర్ చేయలేదు నేనైతే ఎప్పుడు. ఎందుకంటే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్ రియల్ ఏం జరుగుతుంది వాళ్ళు నాతో పాటు ఉండరు. అవును. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అయ్యో హీ షుడెంట్ స్ట్రగుల్. కరెక్ట్. అంటే నేను స్ట్రగుల్ అయితే వాళ్ళకి నచ్చదు. సో కాబట్టి ఇంకా వేస్ ఉన్నాయి కదా, ఎందుకు స్ట్రగుల్ ఎందుకు అన్న ఫీలింగ్ రావచ్చు. సో నాకు ఆ నెగిటివిటీ వద్దని నేను ఎప్పుడు షేర్ చేయలేదు. బట్ దేర్ ఆర్ థింగ్స్ హ్యాపెన్. అంటే ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఐ గెస్. అంటే ఇనిషియల్గా మనమేమి దీంట్లో సూపర్గా యాక్టింగ్ చేసేస్తాం అన్నది ఏం లేదు కదా, ప్రాసెస్లో నేర్చుకుంటాం. ఆ నేర్చుకునే టైంలో అంటే చిన్న కాన్ఫిడెన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అలాంటివి ఫేస్ చేసాము. బట్ ఐ లెర్న్ ఏ లాట్ ఫ్రమ్. సో ఇస్రోలో సైంటిస్ట్ అన్నారు, గుర్తొచ్చినాయి కొన్ని, మళ్ళీ అందరికీ గుర్తొస్తాయి, మనం మాట్లాడదాం. హాయ్ అండి, హలో. బాగున్నారా? అర్థమవుతుందా తెలుగు? లిటిల్ బిట్ అర్థమవుతుందా? బికాస్ వీ హ్యావ్ ఓన్డ్ యూ లైక్ మీరు తెలుగు అమ్మాయి అని చెప్పి మేము ఓన్ చేసుకున్నాం. I see a lot of comments. So I'm grateful about you told us that you have another backup plans. అవునా చెప్పిన Vegetable. ఏదో ఒకసారి చెప్పండి. I think you are He only taught me. He only taught me. I You are told pro him at to it, huh? teach me something absurd. please do it once, please. You are pro at it. Please. Yeah, instead of asking me to say some movie dialogues, you're telling me. No. It is very famous. Then new movie. ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కదా. ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ గుర్తుకొస్తున్నాయి విల్ ఆస్క్ దోస్ డైలాగ్స్. యాక్చువల్లీ నేనే అనుకోలేదు ఆ రీల్ భయంకరంగా రీచ్ చాలా I put it twice and Twice, two ah. times it. 2 times యూస్ చేసుకున్నారు ఆవిడ రీల్ లో. Actually, you want me యా to? ఎస్ అదర్వైజ్ ఇంటర్వ్యూ ఓంట్ గోనా. This comes out very naturally. Okay. యూ కెన్ ట్రై. You guys want to follow me? Why not? You taught me. You should also say this. ఒకసారి అడిగింది అనమాట, తెలుగు అంటే జనాలకి రెగ్యులర్ కనెక్ట్ అయ్యే లాంటిది ఏమైనా చెయ్యొచ్చా. సో నాకు సడన్ గా ఇప్పుడు కాలనీలో అట్టిలో మనకి స్ట్రీట్స్ లో వస్తుంటారు, వెండర్స్ వస్తుంటారు కదా, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వస్తారు కదా, సరే అది చేస్తే బాగుంటుంది కదా అని చెప్తే చేసింది. బెండకాయలు టమాటా. ప్లీజ్ ఇంకా ట్రైన్ లో పల్లీలు అమ్ముకునేది బాగుండే. అది ఇంకా అదిరిపోయేది అసలు. ఈ అండా బిర్యానీ, సమోసే అలా చెప్పాల్సింది ఇంకా అదిరిపోయేది. I'll make the second version of it. Yeah. I'll teach you after the interview. Okay. Please do this right now. I'm a little shy, but okay. Dondakayala, bennakayala, tomataru, dosakayala, kurugayale. But nice. In that video, it came out very natural. Very nice. ఇప్పుడు కూడా వెరీ నైస్. మా కాలనీలో కూడా ఇలాగే అమ్మేవారు. ఏంటి ఎంత క్యూట్ గా అమ్మితే వెంటనే 1 hour లో ఖాళీ అయిపోద్ది స్టోర్. I think there's some Sunday market here, right? Yeah. They should start playing that in there. They'll give you a slot also. Yeah. Do you really have that plan? If at all, sure. we'll Yeah. join. Good back. We'll join the Why club. not? It is such a good plan. Very strategic. నైస్. అండ్ మీరు చెప్పారు కదా, ఐ మీన్ మీ చిన్న వీడియోలో చెప్పారు, బిఫోర్ ఫోన్ కెమెరా చేస్తున్నాను, ఐ డెంట్ బిలీవ్ దట్ ఇలా సిల్వర్ స్క్రీన్ మీదకి వస్తాను అని చెప్పి. యూ డెంట్ గెట్ ఇట్? తెలుగు అంత అర్థం కాదు మనకి ఇంగ్లీష్ అంతగా రాదు. So you never thought of becoming an actress like on a big You told me in that video, promotional video.
ఇన్ గుర్తుకొస్తున్నాయి ప్రమోషనల్? Yeah, actually, I never thought that like through content creation, you know, I would get such an opportunity. Like I'm really grateful for it. I think I manifested it, but వెన్ డిడ్ యూ మేనిఫెస్ట్ ఇట్? I think since the beginning. సిన్స్ ద బిగినింగ్. Yeah, I just kept working. Then why didn't you believe? If at I all mean, you manifest it. when it happens, that's when you believe. But yeah, this platform has definitely opened a lot of opportunities for me. So I'm really grateful for it. Nice, I nice. keep working hard. What's your opinion on those two tags? Like Telugu Ammai, it's a common tag. Telugu people అందరూ ఇస్తున్నారు. And what about that another tag, Instagram's national crush? Yeah, that is given by my friend actually. Okay, yeah. And Oh, that is there. I don't know. Yeah. It's there was this vlog that he had uploaded. In that he like just started saying, "Oh, this is Maharashtra's national crush," and then here everybody calls me Telugu Ammai or like the animal video. Animal video, Now they call me Hamza Ali Mazari. That glass video, Everybody knows me through some of the other identity. But I really like the word Telugu Ammai. So Telugu Ammai. yeah, it's very cute. నైస్. నేషనల్ క్రష్ కంటే తెలుగు అమ్మాయిని ప్రిఫర్ చేసుకున్నారు. తెలుగు అబ్బాయిల ఫాలోయింగ్ ఎక్కువ. అవును, చాలా మంది. నేను కూడా ఫాలోవర్నే. So sweet. Yeah. I understood. నైస్. సో యాక్చువల్లీ అంటే మీరు ఫస్ట్ గ్లిమ్స్ వదిలినప్పుడు కొంచెం ఎమోషనల్గా అవన్నీ మెమరీస్ అన్ని చూపించడం ట్రంక్ పెట్లో, ఈవెన్ అమ్మకు తెలియకుండా ఇచ్చిన 100 రూపాయల నోటు చాలా మెన్షన్ చేశారు. బట్ టీజర్కి వచ్చేసరికి మేము షాక్ అయ్యాం. మొత్తం అంతా ఫుల్ ఆఫ్ ఫన్ ఉంది. మరి ఏంటి మొత్తం ఫ్లేవర్ ఏముంటుంది అసలు? బేసిక్గా అదే మీకు ఫస్ట్ ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో ఖచ్చితంగా ఇది ఎమోషనల్ ఫిల్మ్, అంటే ఎమోషనల్ ఉంటుందని చెప్పేసి ఎజ్యూమ్ చేసుకుంటారు. ఖచ్చితంగా అది అలానే ఉంది. సో అదే మన దాంట్లో ఏంటంటే ఒక 60% ఫన్నే ఉంటుంది, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఒక 40% ఫుల్ ఎమోషనల్ ఉంటుంది అనమాట. ఆ ఎమోషనల్ ఎలా అంటే ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది, అమ్మమ్మ మధ్య ఉంటుంది, తర్వాత మెమరీస్ మధ్య. ఒక మనిషికి మెమరీస్ అనేది ఎంత ఇంపార్టెంట్, అవి లేకపోతే అంటే ఒక మనిషిని నడిపించేదే మెమరీస్. ఓకేనా, వాడికి ఈ రోజు ఏం జరిగిందని బట్టే రేపటి వాడి జర్నీ ఉంటుంది అనమాట. సో అలాంటిది ఒక మనిషికి మెమరీస్ అన్నీ పోతే ఎమోషనల్గా ఎలా ట్రీట్ చేయొచ్చు అనేది మీరు కెన్ అజ్యూమ్ అనమాట యాక్చువల్లీ. కాకపోతే ఎంత ఫన్ ఉంటుందో అంత ఎమోషన్ ఉంటుంది అనమాట. సో మిక్స్డ్ ఉంటుంది ఫన్ అండ్ ఎమోషన్. ఓకే. సో అందుకే టీజర్లో ఫన్ కూడా ఎక్కువ ఫన్తోనే చెప్పేసినాం అనమాట. ఎందుకంటే గ్లిమ్స్లో ఆల్రెడీ ఇది ఎమోషనల్ సబ్జెక్టు అని చెప్పేసి వచ్చేసింది. సో టీజర్లో అది బ్రేక్ చేద్దాం అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ అనుకోని చేసింది కంప్లీట్గా. సో నెక్స్ట్ ట్రైలర్లో ఎమోషన్ అండ్ Mixed. మిక్స్డ్ ఉంటుంది అనమాట. Even I'm waiting for the next stream. ఇవిడికి కొంచెం అర్థమై ఉంటుంది. ఆ 2 వర్డ్స్ అర్థం. No, I understand more than I can speak. I can understand. ఓకే. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఇన్ దట్ కాన్వర్సేషన్? That in the next teaser you'll get to see more emotion. Super. Of other things. సూపర్. కొరియన్ ట్రాన్స్లేట్ దాన్ని ఏమంటారు? I used to be a Korean translator. ట్రాన్స్లేటర్ కాదు, తెలుగు ట్రాన్స్లేటర్. ట్రాన్స్లేటింగ్ I ఇంటూ want to learn Telugu. I want to learn. You will definitely. Otherwise we won't అంటే మేము ఊరుకోం కదా. వచ్చి బాగానే వచ్చు, అర్థమవుతుంది. యా ఆ ప్రొనౌన్సియేషన్ అయితే తెలుగు అమ్మాయిలాగా దొండకాయలు బెండకాయలు. Actually speaking was not the issue for me for this project, but the transition phase was definitely challenging because I've been in front of my own camera. So from that shift to this shift was definitely a lot. There was a lot of learning behind it. It's still in the transition phase. So ఓకే. NUSCO అంటే what does it mean? NUSCO CEO of zoning art. So Like when there is a huge discussion that is going on, whether it's professional or personal. Like if I'm meeting a friend or if I'm in some meeting and I'm like, if I'm not talking, I just look at a corner and I just start thinking something else by myself. And I just don't realize that I'm not in the I just asked you what does it mean? NUSCO CEO. NUSCO I don't think. అరే కొరియన్ లో హాయ్ అనుకున్నా నేను. ఐ థింక్ గుడ్ మార్నింగ్ ఆర్ హాయ్. Annyeonghaseyo. It means hello in Korean. హలో. ఓకే. Annyeonghaseyo. ఇంత కష్టం. Normal formal. It's చాలా formal. ప్రిపేర్ అయ్యారు. లేదు, అది నార్మల్ గా తెలుసు అన్న చిన్న వర్డ్. ఎఫర్ట్ ఏం కాదు. కొరియన్ నేను K డ్రామాస్ చూస్తాను కానీ తెలుగులో చూస్తాను. అర్థమైంది. So do Telugu people also watch Korean dramas? Yes. You have watched In Telugu. any Korean dramas? Yeah. Which one? So many. Whatever you watch. Like recently means Teach a Lesson. Oh, yeah, that's Mercy a for very None. great drama, yeah.
చూసారా? హ్యావ్ యూ సీన్ ఇట్? I did not get any time. Put but your head on my I'm shoulders. in touch. My girlfriend is an alien. Put your head on my shoulders. Just watched a lot of dramas. But that's how I learned the language as well. Okay. We'll try. సో కమింగ్ బ్యాక్ టు ఇస్రోలో సైంటిస్ట్ వెంకటేశ్వరరావు గారు కదా? అవునండి, వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరి అన్న, అవును. మరి ఎలా భలే వచ్చింది అసలు పేరు? కుదిరేసింది అలా. మమ్మీ పేరు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర. నాన్నగారి పేరు. అవును. అంటే మరి ఇప్పుడు ఇస్రోలో సైంటిస్ట్ కాబట్టి మీరు చంద్రమండలానికి ఎన్నిసార్లు వెళ్ళారని ఇలాంటి క్వశ్చన్స్ నేను అడగలేను కానీ అంటే నెక్స్ట్ వీక్ టికెట్ బుక్ చేసుకున్నాను, కుదిరితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మీరు లాస్ట్ టైం కూడా అదే అంటారు, మరి వెళ్ళారో లేదో తెలీదు. బట్ ఒక క్వశ్చన్ అంటారు కదా, బేసిక్ గా మనం కంపేర్ చేసినప్పుడు అదేం రాకెట్ సైన్స్ కాదురా అంటాం. అంటే రాకెట్ సైన్స్ ని మనం ఎక్కడ చూస్తాం, ఏది కంపేర్ చేసినా అదేం రాకెట్ సైన్స్ కాదురా అంటే రాకెట్ సైన్స్ ఈస్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ అని మనం బిలీవ్ చేస్తూ ఉంటాం. వాట్ యు మీన్, వాట్ యు థింక్, యాక్టింగ్ టఫా, రాకెట్ సైన్స్ టఫా? అంటే మీరు చేయలేదు అనుకోండి, బట్ బేసిక్ గా అడుగుతున్నా. అంటే నేను దగ్గర నుంచి చూశాను, చేయలేదు బట్ దగ్గర నుంచి చూశాను. డాడ్ కూడా ఎలక్ట్రానిక్స్ సైడే వెళ్ళారు, నేను ఎలక్ట్రానిక్స్ సైడే వెళ్ళాను. ఐ నో వాట్ ఈస్ రాకెట్ సైన్స్ అండ్ ఆల్. ఆనెస్ట్గా చెప్పాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నది అన్ని చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాం కాబట్టి పెద్ద కష్టం తెలియదు. సో నాకైతే ఐ ప్రిఫర్ యాక్టింగ్, ఎందుకంటే నాకు దీంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. బట్ చిన్నప్పటి నుంచి నేను అది క్లోజ్గా చూసాను, దగ్గరగా నాకు చూసే ఆపర్చునిటీ వచ్చింది. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో రాకెట్ సైన్స్ అంటే ఎందుకంటే దేర్స్ టూ మెనీ థింగ్స్, మల్టిపుల్ జీరో ఎర్రర్ ఉండాలి మీకు. యూ కాంట్ టేక్, ఇప్పుడు అదర్ ఇండస్ట్రీస్ లో ఏంటంటే 0.02 ఏదో ఎర్రర్ ఉన్నా పర్లేదు చేస్తాం, కానీ దీంట్లో ఏంటంటే మీకు ఆ చిన్న ఎర్రర్ ఉన్నా ఆ ట్రాజెక్టరీ కానీ ఏదైతే ప్లేస్ చేయాలో రాకెట్ శాటిలైట్ ని అంతా పోద్ది. చాలా రాకెట్స్ ఫెయిల్ అయినవి ఉన్నాయి. సో అవ్వకూడదు అంటే వీళ్ళందరూ కలిసి జీరో ఎర్రర్తో పనిచేయాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో అండ్ ఆల్సో ద ప్రిన్సిపల్ అన్నది సింపుల్ గా కనిపించవచ్చు, ఒక ఫ్యూయల్ ఉంటే ఒక వెహికల్ తో వెళ్ళిపోద్ది ఈజీగా అనుకుంటారు. బట్ మోర్ దెన్ దాట్ చాలా సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో, కాబట్టి ఐ థింక్ పీపుల్ సే దాట్. సో ఇన్ దట్ వే ఐ ఫీల్ రాకెట్ సైన్స్ కంటే నాకు యాక్టింగ్ ఇష్టం. బట్ ఎవరైనా ఇప్పుడు నేను వచ్చి యాక్టింగ్ టఫ్ కాదు, రాకెట్ సైన్స్ కంటే టఫ్ ఏం కాదు యాక్టింగ్ అని అంటే నేను రియాక్ట్ అవుతారా? అయ్యో యాక్టింగ్ ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్, ఇది నేర్చుకుంటూనే ఉండాలి. ఇందులో కూడా అన్ని ఉంటాయి, అన్ని రోల్స్ చేయాలి. డిఫరెంట్ టోటల్. నేను అనుకోవడం ఇది కష్టం ఇది ఈజీ కాదు, చెప్పాలంటే కంపారిజన్ చేయకూడదు. బట్ దీని వరకు వస్తే యూ కెన్ గో టు ఎనీ లెవెల్. అది వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్, కీప్ ఆన్ లెర్నింగ్, ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్. మీరు కూడా ఈసీ బ్యాక్గ్రౌండ్ ఈఐఏ ఇన్స్ట్రుమెంట్, ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. కొన్ని కాలేజెస్ లోనే ఉంది. అవునవును, అది కొంచెం రేర్ బ్రాంచ్. అండ్ ఇంకో క్వశ్చన్, మీ జనరల్ నాలెడ్జ్ కి చాలా మంది ఫిదా అయిపోయారు కదా లోపల, ఫస్ట్ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 500+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ఒక షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పండి. అది మంది కూడా మనకి తెలియపోతే కష్టం. గ్రేట్, అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో వెళ్ళింది కదా అది. అవును, ఫర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్. థ్యాంక్ యూ, బాగా గుర్తుంది. అయ్యో అది ఎప్పుడో అడిగాం, లాస్ట్ టైం కూడా మేము గుర్తు చేసింది. అదే అంటే బ్యూటీ ఆఫ్ కంటెంట్ అదే. ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం ఇంటర్నేషనల్ లెవెల్లో అక్లైమ్ అయింది, నేమ్ వచ్చింది అంటే ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుంది, షార్ట్ ఫిల్మ్ అని అనుకుంటాం, యూట్యూబ్ లో చూసే ఒక షార్ట్ ఫిల్మ్ అని ఫీల్ అవుతాం అనుకుంటాం. బట్ అది వెళ్ళి మీకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వరకు వెళ్ళింది అంటే ఇట్స్ ఆల్ ద ఎఫర్ట్. అండ్ అంటే టెక్నికల్గా ఎంత బాగా తీశారు అండ్ కంటెంట్ ఏంటి, దిస్ వాట్ పీపుల్ వాచ్. సో అది చిన్న ఫిలిం అయినా ఏదైనా సరే వి షుడ్. అదేంటి ఆస్కార్ క్వాలిఫికేషన్ రేస్ లో కూడా ఉందని విన్నాం అప్పుడు మేము. అంటే నామినేషన్స్ అప్పుడు క్వాలిఫై అయ్యింది, ఓకే, బట్ ఎంటర్ అవ్వలేదు. గ్రేట్, బట్ అది చాలా పెద్ద అచీవ్మెంట్ కదా ఒక షార్ట్ ఫిల్మ్ అందరూ చూసేది. మేమే అనుకోలేదు, మేమేదో 100% మా వరకు మేము చేసి ఊరుకున్నాం. వి డిడ్ంట్ థింక్ అంత దూరం ఎంతదని. గ్రేట్, సూపర్. సార్ కమింగ్ బ్యాక్ టు హియర్, అంటే ఒక ఫిలాసఫీ డైలాగ్ ఒకటి పెట్టారు కదా, చాలా అద్భుతమైన డైలాగ్ నాన్నగారితో. అదే వెంట్రుకలు కూడా వాటి ప్లేస్ బట్టి వాటి నేమ్స్ మారిపోతూ ఉంటాయని. ఇంత ఫిలాసఫీ ఎలా వచ్చింది సార్? అనుకున్నాను, కరెక్టే కదా. అదే ఎంత ఫిలాసఫీ ఎలా వచ్చింది అంటే ఆ సబ్జెక్ట్ లో ఆ టైంలో ఇలాంటి దానిలో సెల్ఫ్
హెల్ప్. అది మా రైటర్ రాసే డైలాగ్ అనమాట, రాజశేఖర్. తోస్తాడు. బట్ ఆ టేజర్ కట్ మీదే కదా, దగ్గర నుంచి చేయించారు కదా, Yeah, yeah. కరెక్ట్ గా ప్లేస్ మారుతాయని డైలాగ్ పడిన తర్వాత గుర్తుకొస్తున్నాయా అని చెప్పి పడింది టైటిల్. అంటే మామూలు గుర్తు చేసుకోమంటున్నారా ఏమేం పేర్లు ఉంటాయని? గడ్డం వేసు అనుకోవచ్చు కాదు. అనుకోవచ్చు కదా. అవునవును ఉన్నాయి, పాపతే వెళ్తా ఉంటాయి. సో ఇంకా వెళ్తా ఉంటాయి అలా. బట్ గ్యాంగ్ ఏంటి, గ్యాంగ్ ఐ మీన్ ఒక గ్యాంగ్ ని పెట్టారు మీరు, అవును. అందరూ మంచి మంచి నటులు. ఒకరు మీతో ప్రీవియస్ గా వర్క్ చేసిన నటులు కూడా ఉన్నారు. అవును, సిద్ధు. సో సిద్ధు. సో ఏంటి ఇప్పుడు ఈ గ్యాంగ్ మీరు ఏమన్నా రియల్ లైఫ్ మీ ఫ్రెండ్స్ గానీ ఏదైనా ఒక సర్కిల్ గానీ మైండ్ లో పెట్టుకుని రాశారా, ఐ మీన్ తీసుకున్నారా? దాంట్లో క్యారెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసే క్యారెక్టర్ గోపి. ఓకే, అది అందుకే చెప్తా ఉంటాడా అవును, చెప్తూ వెనక్కి వెళ్ళంటే వెనక్కి వెళ్తా ఉంటాడా? అట్లా. అది ఇంకా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పుడు నేను ఫేస్ చేసినాయి కానీ అది. Nice, తర్వాత మనం డైలీ లైఫ్ లో మనకి యాక్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఫ్లడ్ చేసే క్యారెక్టర్ ఒకటి ఉంటాడు. ఇక వాళ్ళు పొద్దున్న లేస్తే వాడికి అమ్మాయిలు వైపే వెంటే అది కూడా మీ క్యారెక్టర్ నుంచి రాస్తున్నారా? కాదు, విరాజ్ బ్రో నుంచి ఇన్స్పైర్ అయింది. ఇక్కడ ఉన్న క్యారెక్టర్ లో అన్ని చోట్ల వినోద్ ఉంటాడు. ఓకే, దాంట్లో ఈ క్యారెక్టర్ లో కూడా ఇక్కడ తప్పకుండా ఉంటాడు. విరాజ్ బ్రో వెంట అమ్మాయిలు పడుతుంటే మన నామే క్యారెక్టర్. ఓకే. సిద్ధు క్యారెక్టర్ ఫ్లడ్ చేసే క్యారెక్టర్. తర్వాత మన కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్ ఉంటాడు ఊర్లో. మన ఊరు వచ్చేసినా కానీ ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఊరిని, పెరిగిన ఊరిని వదిలేసి మన సిటీకి వచ్చేసిన తర్వాత మన కోసం వెయిట్ చేసే ఒక ఫ్రెండ్ ఉంటాడు అన్నమాట ఊర్లో. ఎప్పుడు మనం ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సో మనం ఫోన్ చేసినా చెప్పినా వాడు ఫోన్ చేస్తూ ఉంటాడు. మన మెసేజ్ రిప్లై ఇవ్వకపోయినా కానీ వాడు మెసేజ్ చేస్తూనే ఉంటాడు అనమాట. అట్లాంటి క్యారెక్టర్ మన రాఘవ బ్రో చేశారన్నమాట. రియల్ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్. ఫ్రెండ్ మనం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ ని చూస్తే ప్రతి క్యారెక్టర్ ని మనం రిలేట్ అవుతాం. ఓకే. సో అది గ్యాంగ్, మన గ్యాంగ్. సో ఫాస్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఇద్దరు కూడా బుక్స్ లో క్రష్ ని తలుచుకుని పాటలు పాడామని చెప్పి పాటల పుస్తకాల్లో అని చెప్పి అన్నారు కదా. ఎవరన్నా మీరు పాడిన పాటల పుస్తకం కొనుక్కుని నిజంగా క్రష్ ని తలుచుకుని పాటలు పాడింది ఏమన్నా ఉందా మూమెంట్? ఆ టైంలో అంత లేదు నాకైతే. ఆ టైంలో ఎంతసేపు ఫ్రెండ్స్, గేమ్స్ ఇవే ఎక్కువ. స్కూల్ ఈయనకి ఎంతసేపు గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ కొనివ్వడం ఇలాంటివి ఉంటాయి. అయిపోయింది, అది అయిపోయింది. మీకేమన్నా ఉందండి అలాగా? అంటే పాటల పుస్తకాలు కొనుక్కొని అదే క్రష్ ని తలుచుకుని ఏదైనా పాడిన పాట ఉందా? చదువుకొని పాడు ఉన్నా చెప్పడం లేదు. తెలియదు సార్? లేదు అవలేదు సార్, రావలేదు. ఇప్పుడు క్రష్ ఇప్పుడున్న గర్ల్ ఫ్రెండ్ తిట్టుద్దానా? సిగ్గుపడుతుంటేనే లేదు. దొరికేస్తాడు ఎందుకు. నైస్. కానీ చాలా పాటల పుస్తకాలు ఎప్పుడు చాలా అవి ఎందుకో తెలియదు కానీ చదువుకోపోయినా కానీ ఫస్ట్ అయితే కొనుక్కునేవాళ్ళం. అన్ని పాటల పుస్తకాలు ఉన్నాయనంటే ఫ్రెండ్స్కి ఏదో గొప్ప చెప్పుకునేవాళ్ళం అనమాట యూపీలో. అండ్ క్రికెట్ ఎలాగో మెన్షన్ చేశారు, నాకు తెలిసి 2003 వరల్డ్ కప్ ఇవన్నీ రిఫరెన్సెస్ ఎంతో కొంత ఉంటాయి. సో ఎవరు మీకు ఆ టైం పీరియడ్ లో ఎవరు మీ ఫేవరెట్ క్రికెటర్? నాకైతే ధోని. 2003లో యువరాజ్ ధోని. 2003లో యువరాజ్. ఓకే, నాకంత యువరాజ్ సింగ్. అందుకే మన దాంట్లో కూడా యువరాజ్ సింగ్ డైలాగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వస్తా ఉంది కమెంటరీ. నైస్. ఐ థింక్ బిఫోర్ విరాట్ ఆ చిన్న రెబలిజం ఉండేది యువరాజ్ సింగ్ లో. సో అందుకని ఆ టైంలో ఎక్కువ అందరికి ఇష్టం. యువరాజ్ సింగ్ గారు క్రికెట్ ఆడుతున్నప్పుడు లైక్ కొంతమంది ఒక హీరోయిన్, బాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్, ఆవిడ కనిపిస్తే ఇక్కడ సిక్స్లు కొట్టేవారని చెప్పి అప్పట్లో వినేవాళ్ళం. యువరాజ్ సింగ్ ఒకరు, ధోని ఒకరు. మీకు గుర్తుందా లేదు? ఇది గుర్తుందా? ఐడియా ఉందా? మీకు తెలుసా? ఊపేస్తుంది. I think yes, I know what he's saying. Oh, you know? Yeah. So you are from Gen Z. You are a Gen Z I'm kid. a cusp. Huh? Cusp. I Ante- fall cusp- between both When? Gen Z and millennial. At what time period? At which year? Okay. Okay. 90s. Okay. మేము అందరం 90s Or I think. 2000. We are all 90s here. Yes. So have you got connected to any of incidents in your personal life? Shoot lo unna, script lo unna incidents. I think in the song where we are having Butta, that is nostalgic for me. Butta. Yeah. What do you? Corn. The song Okay. was just seen that. Mokkajonna butta. Okay. No, in Hindi we say Butta. Yeah, Butta. During rainy season we all have it. So yeah, that is one moment that I can really think of. అది ఇప్పటికీ Was కంటిన్యూ అవుతుంది. nostalgic for me, definitely. Nice. He used to call you జీడిపప్పు. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ యాక్చువల్లీ they call you like జీడిపప్పు. Would you know? Ask him.
What is, but what In does teaser it mean, dialogue. GD? యువర్ అంటే జీడిపప్పు ఈజ్ ప్యూర్ వైట్ నా Yeah. యువర్ వెరీ ఫెయిర్ ఇన్ కలర్. డైలాగ్ నో జీడిపప్పు లాంటి అమ్మాయి Ah. జీడిపప్పు లాంటి అమ్మాయి మీన్స్ దే ఆర్ లైక్ గివింగ్ ఏ वो गाली दे रहे Oh. आपको, आपके लिए वो गाली दे रहे. He said compliment. नो नो नो, विनोद गाली जी वो लिखा वो डायलॉग वो आपको गाली दे रहे. వినోద్ గాలి గాలి దియా गाली दिया ना, ओके. She's learning all dirty dialogues. No, I've been taught by producers. ఇట్లా చూపించుకోండి అందరూ అంటారు. సో ఫైనల్లీ ఐ మీన్ ప్రొడ్యూసర్ గారు అల్లు అర్జున్ గారికి బాగా సన్నిహితులు కాబట్టి సో బేబీ సక్సెస్ మీట్ లో వచ్చి కలిశారు. యాక్చువల్లీ ఆయనకి తెలుస్తుంది, బేబీ సక్సెస్ మీట్ లో వచ్చి ఆయన అందరినీ పొగిడారు. ఈసారి ఏమన్నా ప్రీ రిలీజ్ కి వచ్చి కలిసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అల్లు అర్జున్ గారిని? అది మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి షూట్స్ ఆటిల్లో ఉన్నారు. అది మా ప్రొడ్యూసర్ గారే చెప్పాలి. రాక గురించి క్లారిటీ లేదు. రాక గురించి తెలియదు. బట్ ఈ ఆల్రెడీ అప్రిషియేటెడ్ టీజర్ బనియానా వాచ్డ్ ఇట్ అండ్ హీ అప్రిషియేటెడ్, అంటే ఆయనకి నచ్చింది, గ్లిమ్స్ కూడా నచ్చింది. సో ఆల్రెడీ హీ నోస్ అంటే ఇది ఒకటి జరుగుతుంది, ఇది ఒకటి ఉంది అని తెలుసు. అండ్ మోస్ట్లీ యూత్ బాగా కరెక్ట్ అయిన సెగ్మెంట్ ఏంటంటే ఆయనకి ఏమీ గుర్తురావట్లేదు, గర్ల్ ఫ్రెండ్ గుర్తురావట్లేదు, కానీ ఎవరం గట్టిగా కాటేసినట్టుంది. ఎవరం కాటేసింది మాత్రం గుర్తొచ్చింది. ఇది మాత్రం వినోదే. ఆయనకే గట్టి కాటేసి ఉంటుంది. ఎందుకు సార్ అది? ఆ రిఫరెన్స్ ఎందుకు సార్ అంత పర్టికులర్లీ? అంటే చాలా పోస్టర్స్ చూస్తుంటాం కదా. ఏంటి నాకు బాగా నచ్చిన ఒకటి ఎక్కడో చూసా. చాలా పోస్టర్, ఆయన ఆ పోస్టరే మల్టిపుల్ టైమ్స్ చూస్తూ బాగా నచ్చిన లేదు, నేను బీటెక్ కాలేజీలో చదివేటప్పుడు మా రూమ్ నుంచి కాలేజ్కి వెళ్ళే మధ్యలో ఒక పాత థియేటర్ ఉంటుంది అనమాట. సార్ అక్కడ మీకేం పని సార్? అక్కడ క్రాస్ అవుతూ ఉండే కదా బ్రో. మీరు ఆ థియేటర్ కి రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవారా? రూమ్ నుంచి కాలేజ్కి వెళ్ళే మధ్యలో వచ్చి థియేటర్ పాస్ అవుతున్నప్పుడు చూస్తుంటే ఎప్పుడో ఒక పోస్టర్ ఉంటూ ఉంటుంది అనమాట. దాంట్లో ఒక పోస్టర్ టైటిల్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అదే యవ్వనం కాటేసింది. సో నిజంగానే ఉంది ఇది. అలా ఇది దీంట్లోకి వచ్చింది అంతే. నైస్ నైస్. మీ వల్ల పోస్టర్ ఏమైనా కనిపిస్తుందేమో మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you so ఎస్పెషల్లీ అంటే మీరు ఒకవేళ ఇఫ్ యూ కెన్ గివ్ మీ సమ్ మోర్ టైమ్ ఐ విల్ డూ స్పెషల్ ఇంటర్వ్యూ విత్, బికాస్ దెర్ ఈస్ లాడ్ ఆఫ్ టు టాక్. Yeah. టు టాక్. ఓకే, ఇప్పుడు ఎలాగ అంటారు కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత? Nothing. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కలిసి గుర్తు చేసుకుందాం, అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. ఐ విష్ ఆల్ సైజ్. July 3rd. యా, July 3rd. I hope you like it. I like That's you. all. Yeah. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.